హలో అండ్ వెల్కమ్ టు ద సోషల్ స్టడీస్ క్లాస్. ఈరోజు మనము 8th క్లాస్ హిస్టరీ చాప్టర్ 4 ట్రైబల్స్, డీకూస్ అండ్ ద విజన్ ఆఫ్ ద గోల్డెన్ ఏజ్ నేర్చుకుందాము. ఈ లెసన్లో మనము అసలు ట్రైబల్స్ అంటే ఎవరు, వీరు బ్రిటిష్ రూల్కి ముందు ఎలా ఉండేవారు, అలాగే బ్రిటిష్ రూల్ స్టార్ట్ అయిన తర్వాత వీరి లైఫ్స్లో వచ్చిన చేంజెస్ ఏమిటి అనే విషయాలు నేర్చుకుంటాము. అంతేకాకుండా ఒక పాపులర్ ట్రైబల్ లీడర్ అయిన బిర్సా ముండా గురించి మరియు ఈయన తన ట్రైబల్ కమ్యూనిటీలో ఎలాంటి చేంజెస్ తేవాలి అనుకున్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాము. హూ ఆర్ ట్రైబల్స్? మన సొసైటీ వేదకాలంలో బ్రాహ్మిన్స్ సెట్ చేసిన పద్ధతులను మరియు ఆచారాలను పాటిస్తుంది. మన కాస్ట్ సొసైటీలో సోషల్ డివిజన్స్ని గమనించవచ్చు. అంటే పీపుల్ అందరూ కూడా కాస్ట్ బేసిస్ పైన డివైడ్ అయి ఉంటారు. ట్రైబల్స్ యొక్క ఆచారాలు మరియు పద్ధతులు మన సొసైటీస్కి డిఫరెంట్గా ఉంటాయి. మన సొసైటీలో వీరికి సోషల్ బేస్డ్ డివిజన్స్, కాస్ట్ డివిజన్స్ ఉండవు. వీరందరూ ఒకే ఫ్యామిలీకి చెందినవారుగా భావిస్తారు. వీరందరూ ఒకరితో ఒకరు బంధుత్వం కలిగి ఉంటారు. అయినప్పటికీ వీరిలో కూడా సోషల్ మరియు ఎకనామిక్ డిఫరెన్సెస్ ఉంటాయి. మనము ఎర్లీ మ్యాన్ నుంచి మోడర్న్ మ్యాన్గా రూపాంతరం చెందాము. అయితే ఈ ట్రైబల్ పీపుల్ మాత్రము అడవితో తమ సంబంధాన్ని కొనసాగిస్తూ ఇప్పటికీ అడవుల్లోనే జీవిస్తున్నారు. వీరికి తమ లైఫ్ స్టైల్ని మార్చుకోవడం ఇష్టం లేదు. అందుకే పాత పద్ధతులనే పాటిస్తూ ఒక ప్రత్యేకమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. హౌ డిడ్ ట్రైబల్ గ్రూప్స్ లివ్? 19th సెంచరీ కాలంలో ఈ ట్రైబల్ పీపుల్ ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పనులు చేసుకుంటూ తమ జీవనం సాగించేవారు. ట్రైబల్ పీపుల్లో కొంతమంది జుమ్ కల్టివేటర్స్ కాగా మరి కొంతమంది హంటర్ గ్యాదరర్స్, ఇంకొంతమంది యానిమల్స్ని గ్రేస్ చేసుకుంటూ ఉండేవారు. అలాగే కొంతమంది సెటిల్డ్ కల్టివేషన్కి అలవాటు పడ్డారు. జుమ్ కల్టివేటర్స్ లేదా షిఫ్టింగ్ కల్టివేటర్స్, వీరు మన ఇండియాలోని నార్త్ ఈస్ట్ మరియు సెంట్రల్ పార్ట్స్లో హిల్లీ మరియు ఫారెస్టెడ్ రీజియన్స్లో కనిపిస్తారు. వీరు ఫారెస్ట్లో ఒక ప్యాచ్ని క్లియర్ చేస్తారు. దీనిపై ఉన్న గ్రాస్ మరియు ప్లాంట్స్ని కాల్చి ఆ యాషెస్ని ఫర్టిలైజర్స్గా చల్లుతారు. వీరు ప్లౌకి బదులుగా యాక్స్ మరియు స్టిక్లా ఉండే హో వాడతారు. ఒకసారి క్రాప్ రెడీ అయిన తర్వాత మరొక ప్యాచ్ పైకి షిఫ్ట్ అవుతారు. ఈ క్రాప్ గ్రో చేసిన ల్యాండ్ పైన చాలా ఇయర్స్ వరకు ఏమీ కల్టివేషన్ చేయరు. హంటర్ గ్యాదరర్స్, చాలా రీజియన్స్లోని ట్రైబల్ గ్రూప్స్ యానిమల్స్ని హంట్ చేయడము మరియు ఫారెస్ట్ ప్రొడ్యూస్ని కలెక్ట్ చేయడంపై ఆధారపడి ఉంటారు. ఒరిస్సా ఫారెస్ట్లో నివసించే ఖోన్స్ ఇలాంటి ఒక కమ్యూనిటీ. వీరు కలిసి హంట్ చేసి మీట్ని అందరూ కలిసి పంచుకుంటారు. ఫ్రూట్స్ మరియు రూట్స్ కలెక్ట్ చేస్తారు. సాల్ మరియు మహువా నుంచి ఆయిల్ తీస్తారు. లోకల్ మార్కెట్లో ఈ ప్రొడ్యూస్ని అమ్ముతారు. వీరు కావలసిన వస్తువులను ఈ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తారు. నియర్ బై టౌన్స్ అండ్ విలేజెస్లో ఉండే వీవర్స్ మరియు లెదర్ వర్కర్స్ ఖోన్స్ ట్రైబల్ పీపుల్పై డిపెండ్ అయి ఉండేవారు. వీరి క్లాత్స్ మరియు లెదర్ని డై చేయడానికి కావాల్సిన కుసుమ్ మరియు పలాష్ ఫ్లవర్స్ని ట్రైబల్ పీపుల్ వీరికి సప్లై చేస్తూ ఉండేవారు. ఒక్కోసారి ఈ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని వారికి కావాల్సిన రైస్ మరియు ఇతర వస్తువుల కోసం ఎక్స్చేంజ్ చేస్తే, ఇంకోసారి ఈ ప్రొడ్యూస్ని అమ్మితే వచ్చిన అమౌంట్ని తమకు కావలసినవి కొనడానికి వాడేవారు. కొంతమంది ట్రైబల్స్ నియర్ బై విలేజెస్లో లోడ్స్ క్యారీ చేయడం, రోడ్స్ కట్టడం లాంటివి చిన్న పనులు చేసుకుంటూ ఉండేవారు. ఇంకొంతమంది ఫార్మర్స్ దగ్గర లేబరర్స్గా పనిచేసేవారు. ఫారెస్ట్ సప్లైస్ తగ్గినప్పుడు వీరు చాలా ఇబ్బంది పడేవారు. అలాంటి సమయంలో వీరు ఊర్లు తిరిగి తగిన పని కోసం వెతికేవారు. కానీ సెంట్రల్ ఇండియాలోని బైగాస్ లాంటి చాలా ట్రైబల్ గ్రూప్స్ వేరే వారి కోసం పనిచేయడం ఇష్టపడకపోయేవారు. తాము ఫారెస్ట్కే చెందిన పీపుల్గా భావించేవారు. లేబరర్స్గా వర్క్ చేయడం వీరు గౌరవభంగంగా భావించేవారు. వీరు గూడ్స్ని కొనడం మరియు అమ్మడం కోసం ట్రేడర్స్, మనీ లెండర్స్పై డిపెండ్ అయ్యేవారు. అయితే ట్రేడర్స్, మనీ లెండర్స్ వీరిని బాగా ఎక్స్ప్లాయిట్ చేసేవారు. ట్రేడర్స్ గూడ్స్ని చాలా ఎక్కువ ప్రైస్కి అమ్మితే మనీ లెండర్స్ వీరికి మనీ అవసరమైనప్పుడు లోన్స్ ఇచ్చి ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ ఛార్జ్ చేసేవారు. అందుకే వీరు వ్యాపారం అంటే అప్పులు మరియు పేదరికం అని భావించేవారు. మనీ లెండర్స్ మరియు ట్రేడర్స్ వీరికి కష్టాలకి కారణంగా కనిపించేవారు. పెస్టోరలిస్ట్స్, కొన్ని ట్రైబల్ గ్రూప్స్ వారు యానిమల్స్ని రేర్ చేయడం ద్వారా తమ జీవనాన్ని కొనసాగించేవారు. పెస్టోరలిస్ట్స్ సీజన్స్ని బట్టి వారి క్యాటిల్ మరియు షీప్ యొక్క గుంపుతో ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి వెళ్తూ ఉండేవారు. జనరల్గా ఒక ప్లేస్లో ఉన్న గ్రాస్ పూర్తి అయితే వీరు వేరొక ప్లేస్కి వెళ్తూ ఉండేవారు.
పంజాబ్ హిల్స్లోని వన్ గుజ్జార్స్, ఆంధ్రప్రదేశ్లోని లంబాడీస్ ఆవులను పెంచేవారు. అలాగే కులు రీజియన్లోని గడ్డీస్ గొర్రెలను, కాశ్మీర్లోని బకర్వాల్స్ మేకలను పెంచేవారు. సెటిల్డ్ కల్టివేటర్స్. 19th సెంచరీకి ముందు కూడా కొన్ని ట్రైబల్ గ్రూప్స్ మిగిలిన నొమాడిక్ గ్రూప్స్లా కాకుండా ఒకే దగ్గర సెటిల్ అయి క్రాప్స్ని పెంచేవారు. వీరు షిఫ్టింగ్ కల్టివేటర్స్లా కాకుండా ఒకే ప్లేస్లో తమ ఫీల్డ్స్ని కల్టివేట్ చేసేవారు. వీరు ప్లౌని వాడేవారు. ఛోటా నాగ్పూర్కి చెందిన ముండా జాతి వారిలా మొత్తం ల్యాండ్ని గ్రూప్లో అందరూ పంచుకునేవారు. మొట్టమొదటగా ఎవరైతే ఇక్కడ ల్యాండ్ని కల్టివేట్ చేశారో వారికి ఇప్పుడు ఉన్న వారంతా వారసులుగా భావిస్తారు. అందుకే అందరికీ ల్యాండ్ పైన హక్కు ఉందని భావిస్తారు. ఈ జాతిలో ఎక్కువ పవర్ కలిగిన కొంతమంది చీఫ్స్గా అయ్యారు. మిగిలిన వారు ఈ చీఫ్స్ని ఫాలో చేస్తూ ఉండేవారు. ఈ పవర్ఫుల్ మెన్ ల్యాండ్ని కల్టివేట్ చేయకుండా మిగిలిన వారికి రెంట్కి ఇచ్చేవారు. ఈ పద్ధతుల వల్ల ఇలాంటి ట్రైబ్స్లో సోషల్ మరియు ఎకనామిక్ డిఫరెన్సెస్ కనిపిస్తాయి. కొంతమంది పవర్ఫుల్గా ఉండి చీఫ్స్గా మారితే మరికొంతమంది ఫాలోవర్స్గా ఉండేవారు. కొంతమంది ఎక్కువ డబ్బు సంపాదిస్తే మరికొంతమంది పూర్గా మిగిలిపోయారు. ఇలా బ్రిటిషర్స్ రాకముందు ట్రైబల్ గ్రూప్స్ వేరువేరు పద్ధతులలో జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. బ్రిటిష్ వచ్చిన తర్వాత వీరి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. బ్రిటిషర్స్ తమ అవసరాలకి అనుగుణంగా ట్రైబల్స్ని వాడుకోవాలనుకున్నారు. ట్రైబల్స్లో గోండ్స్ మరియు సంథల్స్ వంటి సెటిల్డ్ గ్రూప్స్ బ్రిటిషర్స్కి సివిలైజ్డ్గా అనిపిస్తే, షిఫ్టింగ్ కల్టివేటర్స్ మరియు పాస్టోరలిస్ట్స్ వీరికి వైల్డ్ మరియు వయోలెంట్గా అనిపించారు. వీరిని కూడా సెటిల్డ్ మరియు సివిలైజ్డ్గా చేయాలని బ్రిటిషర్స్ భావించారు. ఈ కొలోనియల్ రూల్ ట్రైబల్ లైఫ్స్ని ఎలా ఎఫెక్ట్ చేసిందో చూద్దాము. వాట్ హ్యాపెన్ టు ట్రైబల్ చీఫ్స్. బ్రిటిషర్స్ రాకముందు ట్రైబల్ చీఫ్స్ గ్రూప్స్కి హెడ్గా ఉండేవారు. వీరికి ఎకనామిక్ పవర్ ఉండేది. తమ రీజియన్ పైన కంట్రోల్ చేస్తూ రూల్ చేసేవారు. కొన్ని ప్లేసెస్లో వీరు పోలీస్ని కూడా మెయింటైన్ చేసేవారు. ల్యాండ్ ఇంకా ఫారెస్ట్ మేనేజ్మెంట్పై రూల్స్ కూడా వీళ్ళే డిసైడ్ చేసేవారు. కానీ బ్రిటిష్ రూల్ కాలంలో వీరి పవర్స్ మరియు ఫంక్షన్స్ పూర్తిగా మారిపోయాయి. ట్రైబల్ చీఫ్స్ తమ టైటిల్ని కోల్పోలేదు. అలాగే ల్యాండ్ని రెంట్కి ఇచ్చే రైట్ కూడా ఉండేది. కానీ అడ్మినిస్ట్రేటివ్ పవర్ పూర్తిగా కోల్పోయారు. అలాగే బ్రిటిషర్స్ చేసిన బ్రిటిష్ లాస్ని మాత్రమే ఫాలో చేయాలని ఫోర్స్ చేసేవారు. ట్రైబల్ చీఫ్స్ బ్రిటిష్ వారికి అనుగుణంగా తమ గ్రూప్ని కంట్రోల్ చేసేవారు. వీరు తమ ప్రజలపై అథారిటీని కోల్పోయారు. ట్రెడిషనల్ ఫంక్షన్స్ని కూడా వీరు నిర్వహించలేకపోయేవారు. వాట్ హ్యాపెన్ టు షిఫ్టింగ్ కల్టివేటర్స్. షిఫ్టింగ్ కల్టివేటర్స్ ఒక దగ్గర సెటిల్ అవ్వకపోవడం బ్రిటిషర్స్కి ఇబ్బందిగా అనిపించింది. ఈ ట్రైబల్ గ్రూప్ సెటిల్ అయ్యి పీసెంట్ కల్టివేటర్స్ అవ్వాలి అని బ్రిటిషర్స్ భావించారు. ఇలా అయితే వీరికి ఇన్కమ్ రెగ్యులర్గా వస్తుంది అనుకున్నారు. దీనికోసం బ్రిటిషర్స్ ల్యాండ్ సెటిల్మెంట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని ప్రకారం ల్యాండ్ని మెజర్ చేసేవారు. ఎవరికి ఏ ల్యాండ్పై కల్టివేట్ చేయాలో చెప్పేవారు. గవర్నమెంట్కి రెవెన్యూ లేదా ట్యాక్స్ ఎంత పే చేయాలి అనేది కూడా ఫిక్స్ చేశారు. కొంతమంది పీసెంట్స్ని ఓనర్గా చేసి మరి కొంతమందిని టెనెంట్స్గా మార్చారు. ఈ టెనెంట్స్ ఓనర్స్కి రెంట్ పే చేస్తే ఓనర్స్ బ్రిటిషర్స్కి రెవెన్యూ పే చేసేవారు. కానీ వాటర్ అవైలబిలిటీ తక్కువగా ఉన్న ప్లేసెస్లో ఇంకా సాయిల్ డ్రైగా ఉన్న ప్లేసెస్లో ప్లవ్ కల్టివేషన్ చేయడం చాలా ఇబ్బందిగా ఉండేది. దీని వలన ప్లవ్ కల్టివేషన్ మొదలుపెట్టిన జుమ్ కల్టివేటర్స్ చాలా సఫర్ అయ్యేవారు. నార్త్ ఈస్ట్ ఇండియాలోని జుమ్ కల్టివేటర్స్ తమ ఓల్డ్ మెథడ్స్ని ఫాలో అవ్వాలని పట్టుబట్టారు. వీరు బ్రిటిష్కి అగేన్స్ట్గా ప్రొటెస్ట్ చేశారు. ఈ ప్రొటెస్ట్ భరించలేని బ్రిటిషర్స్ ఆ ప్లేసెస్లో జుమ్ కల్టివేషన్ చేసుకోవడానికి అనుమతించారు. ఫారెస్ట్ లాస్ అండ్ దేర్ ఇంపాక్ట్. ట్రైబల్ పీపుల్ లైఫ్స్ ఫారెస్ట్కి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉండేవి. ఫారెస్ట్ లాస్లో చేంజ్ చేయడం వలన ఈ ట్రైబల్ పీపుల్ లైఫ్స్పై ఎఫెక్ట్ పడింది. బ్రిటిషర్స్ ఫారెస్ట్స్ అన్నింటినీ తమ కంట్రోల్లోకి తెచ్చుకొని ఫారెస్ట్ని స్టేట్ ప్రాపర్టీగా డిక్లేర్ చేశారు. టింబర్ దొరికే ఫారెస్ట్ని రిజర్వ్డ్ ఫారెస్ట్గా క్లాసిఫై చేశారు. ఈ ఫారెస్ట్లో ట్రైబల్స్ మూవ్ అవ్వడం, జుమ్ కల్టివేషన్ ప్రాక్టీస్ చేయడం, ఫ్రూట్స్ కలెక్ట్ చేయడం లేదా యానిమల్స్ని హంట్ చేయడం బ్యాన్ చేశారు. ఇలా జుమ్ కల్టివేటర్స్ లైవ్లీహుడ్ కోసం వేరే ప్లేసెస్కి వెళ్ళిపోయారు. ట్రైబల్స్ ఫారెస్ట్ ఏరియాస్ నుంచి వెళ్ళిపోవడం వలన బ్రిటిషర్స్కి చెట్లను నరకడానికి, టింబర్ కలెక్ట్ చేయడానికి లేబర్ దొరకకపోయేవారు.
ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి బ్రిటిషర్స్ ఫారెస్ట్లోని కొన్ని ప్యాచెస్లో చుమ్ కల్టివేటర్స్కి ఇచ్చి వాటిని కల్టివేట్ చేసుకోవడానికి ఒక కండిషన్పై అనుమతినిచ్చారు. అదేమిటంటే ఎవరైతే ల్యాండ్ కల్టివేట్ చేసుకుంటూ అక్కడి విలేజెస్లో ఉంటున్నారో వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోసం వర్క్ చేయాలి, ఇంకా ఫారెస్ట్ని చూసుకోవాలి. ఇలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేబర్ సప్లై కోసం ఫారెస్ట్ విలేజెస్ని తయారు చేసింది. కానీ ట్రైబల్ గ్రూప్స్ ఈ ఫారెస్ట్ లాస్ని వ్యతిరేకించారు. న్యూ రూల్స్కి విరుద్ధంగా తమ పాత పద్ధతిలోనే కల్టివేట్ చేసుకునేవారు. కొన్నిసార్లు వీరు బ్రిటిష్కి వ్యతిరేకంగా రీవోల్ట్స్ కూడా చేశారు. అందులో చెప్పుకోదగినవి 1906లో అస్సాంలో జరిగిన రీవోల్ట్ ఆఫ్ సొంగ్రామ్ సంగ్మా, 1930స్లో సెంట్రల్ ప్రొవిన్సెస్లో జరిగిన ఫారెస్ట్ సత్యాగ్రహం. ద ప్రాబ్లమ్ విత్ ట్రేడ్. 19th సెంచరీలో ట్రేడర్స్ మరియు మనీ లెండర్స్ ఫారెస్ట్కి రావడం ఈ ట్రైబల్ గ్రూప్స్ గమనించారు. వీరు ఫారెస్ట్ ప్రొడ్యూస్ కొనటానికి, ట్రైబల్స్కి క్యాష్ లోన్స్ ఇవ్వడానికి, వీరికి వర్క్స్ ఆఫర్ చేయడానికి ఇక్కడికి వచ్చేవారు. అయితే వీరి రాక తమ లైఫ్పై ప్రభావం పడబోతుందని ఈ ట్రైబల్స్ తెలుసుకోలేకపోయారు. వీరి లైఫ్పై ట్రేడర్స్ మరియు మనీ లెండర్స్ యొక్క ప్రభావం ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాము. 18th సెంచరీలో ఇండియన్ సిల్క్కి యూరోప్లో చాలా డిమాండ్ ఉండేదని తెలుసు కదా. బ్రిటిష్ రూల్ టైంలో ఇండియన్ సిల్క్ వాల్యూ బాగా పెరిగింది. అలాగే ఎక్స్పోర్ట్స్ కూడా చాలా పెరిగాయి. సిల్క్కి మార్కెట్స్ ఎక్స్పాండ్ అయ్యాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పెరుగుతున్న డిమాండ్కి తగ్గట్టుగా ప్రొడక్షన్ జరిగేలా ప్రోత్సహించారు. ఈ సిల్క్ ప్రొడక్షన్ పెరగడానికి ట్రైబల్స్ని వాడుకున్నారు. జార్ఖండ్లో ఉన్న హజారీబాగ్లో సంతల్స్ నివసిస్తూ ఉండేవారు. వీరు సిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేసే సిల్క్ వామ్ కకూన్స్ని పెంచేవారు. సిల్క్ ట్రేడర్స్ వీరి దగ్గరికి ఏజెంట్స్ని పంపేవారు. ఈ ఏజెంట్స్ సంతల్స్కి క్యాష్ లోన్స్ ఇచ్చి కకూన్స్ని కలెక్ట్ చేసుకునేవారు. 1000 కకూన్స్కి 3 రూపీస్ లేదా 4 రూపీస్ చెల్లించేవారు. వీటిని బుర్ద్వాన్ మరియు గయా మార్కెట్స్లో అమ్మడం ద్వారా 5 రెట్లు ఎక్కువ అమౌంట్ వీరు సంపాదించేవారు. ఈ ప్రాసెస్లో మిడిల్మెన్ చాలా లాభాలు పొందారు. కానీ సిల్క్ గ్రోవర్ సంపాదన చాలా తక్కువగా ఉండేది. అందుకే వీరు మార్కెట్స్ని, ట్రేడర్స్ని శత్రువుల్లా చూసేవారు. ద సర్చ్ ఫర్ వర్క్. బ్రిటిష్ లాస్తో ఎఫెక్ట్ అయిన ట్రైబల్స్ మరియు ట్రేడర్స్, మనీ లెండర్స్ చేతిలో మోసపోయిన ట్రైబల్స్ ఫారెస్ట్ని వదిలి వర్క్ కోసం దూర ప్రాంతాలకి వెళ్ళారు. అయితే వీరి పరిస్థితి అక్కడ ఇంకా దారుణంగా ఉండేది. లేట్ 19th సెంచరీలో అస్సాంలో టీ ప్లాంటేషన్ స్టార్ట్ అయ్యాయి. అలాగే జార్ఖండ్లో కోల్ మైన్స్ ఆపరేట్ అయ్యేవి. ఈ ట్రైబల్స్ కాంట్రాక్టర్స్ ద్వారా పనిలో చేరేవారు. వీరి ద్వారా ఎక్కువ పని చేయించుకున్న కాంట్రాక్టర్స్ చాలా తక్కువ వేజెస్ ఇచ్చేవారు. ఈ తక్కువ ఇన్కమ్ వల్ల వీరు ఇంటికి కూడా వెళ్ళలేకపోయేవారు. ఏ క్లోజర్ లుక్. 19th మరియు 20th సెంచరీలో కంట్రీలోని వివిధ ప్రాంతాల్లో ట్రైబల్స్ బ్రిటిషర్స్కి అగేన్స్ట్గా రీవోల్ట్స్ చేశారు. న్యూ లాస్ ఇంప్లిమెంట్ చేయడం, వీరి ఓల్డ్ ప్రాక్టీసెస్ని వద్దనడం, న్యూ ట్యాక్సెస్ని ఇంపోజ్ చేయడం, ట్రేడర్స్ మరియు మనీ లెండర్స్ మోసం చేయడం వీరి రీవోల్ట్స్కి కారణాలు. 1831-32లో కోల్స్, 1855లో సంథల్స్ రీవోల్ట్స్ చేశారు. అలాగే 1910లో సెంట్రల్ ఇండియాలో బస్తా రెబెలియన్, 1940లో మహారాష్ట్రలో వార్లీ రీవోల్ట్స్ జరిగాయి. బిర్సా ముండా ద్వారా జరిగిన మూవ్మెంట్ వీటిలో ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. బిర్సా 1870స్లో ఛోటా నాగ్పూర్ అడవుల్లో ఒక పూర్ ఫ్యామిలీలో జన్మించాడు. ఇతను బొహొండా ఫారెస్ట్లో గొర్రెలు మేపుతూ, ఫ్లూట్ వాయించుకుంటూ, తన గ్రూప్లో నాట్యం చేస్తూ హుషారుగా పెరిగాడు. కానీ పావర్టీ వల్ల అతని ఫాదర్ వేర్వేరు ప్రాంతాలకి వెళ్ళి వర్క్ వెతుక్కోవలసి వచ్చేది. అడోలసెంట్ ఏజ్కి వచ్చిన బిర్సా తన ట్రైబల్ గ్రూప్లో రీవోల్ట్స్ గురించి వినేవాడు. వాళ్ళ సర్దార్స్ బ్రిటిష్కి అగేన్స్ట్గా రివోల్ట్స్ చేయమని కోరేవారు. వీరు గతంలోని గోల్డెన్ ఏజ్ గురించి, వారు అవుట్సైడర్స్ ఇన్ఫ్లుయెన్స్ లేని ప్రశాంత జీవితం గురించి చెప్పేవారు. అలాగే తమ ల్యాండ్పై తమకు హక్కు కలిగే సమయం వస్తుందని చెప్పేవారు. తాము ఒరిజినల్ సెటిలర్స్ యొక్క వారసులం అని, తమ ల్యాండ్ పైన హక్కు కోసం పోరాడాలని ప్రజలని కోరేవారు. బిర్సా లోకల్ మిషనరీ స్కూల్కి వెళ్ళి చదువుకునేవాడు.
ఇక్కడ మిషనరీస్ చెప్పే సెర్మన్స్ మరియు రిలీజియస్ మోరల్స్ వినేవాడు. ఇక్కడ కూడా ముండాస్ తలుచుకుంటే వీరు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ని పొందుతారు అనే మాటలు తరచుగా వినేవాడు. కానీ దీనికోసం చెడు అలవాట్లు మాని మంచి క్రిస్టియన్స్గా మారాలని వీరు చెప్పేవారు. ఆ తర్వాత ఈయన ఒక ప్రామినెంట్ వైష్ణవ్ ప్రీచర్ దగ్గర కొంతకాలం గడిపాడు. సేక్రెడ్ థ్రెడ్ని కూడా ధరించేవాడు. స్వచ్ఛత మరియు దైవభక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వసాగాడు. బిర్సాస్ మూమెంట్. తను నేర్చుకున్న నాలెడ్జ్ ద్వారా మొదటగా తన సొసైటీలో మార్పు తేవాలనుకున్నాడు. ఈయన ముండాస్ని తాగడం మానివేయమని కోరాడు. విలేజ్ క్లీన్గా ఉంచుకోవాలని, చేతబడి లాంటి విచ్క్రాఫ్ట్ని మానివేయాలని కోరాడు. అయితే ఈయన మిషనరీస్ మరియు హిందూ ల్యాండ్లార్డ్స్ని కూడా వ్యతిరేకించాడు. వీరు ముండాస్ లైఫ్ని స్పాయిల్ చేయడానికి వచ్చిన అవుట్ సైడ్ ఫోర్సెస్గా చూసేవాడు. 1895లో ముండాస్ గత వైభవం మళ్ళీ తెచ్చుకోవాలని తన ఫాలోవర్స్ని కోరాడు. ఈయన ముండాస్ యొక్క గోల్డెన్ ఏజ్ గురించి, సత్యయుగ్ గురించి వివరించేవాడు. గతంలో ముండాస్ మంచి లైఫ్ గడిపేవారని, గట్టు కట్టుకోవడం, న్యాచురల్ స్ప్రింగ్స్ నుంచి వాటర్ తెచ్చుకోవడం, మొక్కలను నాటడం, జుమ్ కల్టివేషన్ని ప్రాక్టీస్ చేయడం లాంటివి చేసేవారని చెప్పేవాడు. వీరు ఫైటింగ్స్ చేసుకోనేవారు కాదని, ఆనెస్ట్గా ఉండేవారని వివరించాడు. గతంలోలా తమ ల్యాండ్స్పై కల్టివేట్ చేసుకోవాలని కోరేవాడు. ఈ బిర్సా మూవ్మెంట్ బ్రిటిషర్స్ని బాగా కలవరపరిచింది, ముఖ్యంగా ముండాస్ యొక్క పొలిటికల్ ఎయిమ్. వీరు మిషనరీస్ని, మనీ లెండర్స్ని, హిందూ ల్యాండ్లార్డ్స్ని మరియు బ్రిటిష్ గవర్నమెంట్ని బయటికి పంపించి వేయాలని, వీరి ల్యాండ్ పైన ముండారాజ్ స్థాపన చేయాలని కోరేవారు. వీరి వలననే ఈ ట్రైబల్ పీపుల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారని వీరు భావించేవారు. బ్రిటిష్ యొక్క ల్యాండ్ పాలసీస్ వీరి ట్రెడిషనల్ ల్యాండ్ సిస్టమ్ని పాడు చేసిందని, హిందూ ల్యాండ్లార్డ్స్, మనీ లెండర్స్ వీరి ల్యాండ్పై, ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నారని, మిషనరీస్ వీరి కల్చర్ని తప్పుపడుతున్నారని భావించేవారు. బిర్సా మూవ్మెంట్ ఈ రీజియన్లో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది. దీనికి బ్రిటిషర్స్ యాక్షన్ తీసుకోవాలనుకున్నారు. 1895లో బిర్సాని అరెస్ట్ చేసి 2 years జైలు శిక్ష విధించారు. 1897లో రిలీజ్ అయిన బిర్సా విలేజెస్ తిరిగి తనకు సపోర్ట్ తెచ్చుకున్నాడు. ప్రజలను చైతన్యవంతం చేయడానికి ట్రెడిషనల్ సింబల్స్ని, లోకల్ లాంగ్వేజెస్ని యూజ్ చేసేవాడు. రావణాని అంతం చేయాలని, తన లీడర్షిప్లో ట్రైబల్ కింగ్డమ్ ఏర్పాటు చేయాలని ప్రజలని కోరేవాడు. బిర్సా ఫాలోవర్స్ రీకూస్ లేదా అవుట్సైడర్స్ అయిన మనీ లెండర్స్, ట్రేడర్స్ మరియు హిందూ ల్యాండ్లార్డ్స్ని, ఇంకా యూరోపియన్ పవర్స్ని టార్గెట్ చేసేవారు. వీరు పోలీస్ స్టేషన్స్ మరియు చర్చెస్ని అటాక్ చేసేవారు. మనీ లెండర్స్ మరియు జమీందార్స్ యొక్క ప్రాపర్టీని కొల్లగొట్టేవారు. బిర్సారాజ్ మూమెంట్కి సింబల్గా వైట్ ఫ్లాగ్ని యూజ్ చేసేవారు. 1900లో కలరా వల్ల బిర్సా మరణించడంతో ఈ మూమెంట్ ఆగిపోయింది. కానీ ఈ మూమెంట్ ట్రైబల్స్ని చాలా చైతన్యవంతులుగా చేసింది. ఈ మూమెంట్ 2 విధాలుగా సిగ్నిఫికెంట్ అయ్యింది. మొదటిది, ఈ మూమెంట్ వలన ట్రైబల్ ల్యాండ్ అవుట్సైడర్స్ తీసుకోవడానికి వీలు లేకుండా బ్రిటిష్ గవర్నమెంట్ ఒక లాని ఇంట్రడ్యూస్ చేసింది. సెకండ్, తమకి జరిగే అన్యాయాలకి అగేన్స్ట్గా పోరాడే కెపాసిటీ ట్రైబల్ పీపుల్కి ఉందని ఈ మూమెంట్ మళ్ళీ ప్రూవ్ చేసింది. ట్రైబల్స్ తమదైన పద్ధతిలో కొత్త ఆచారాలు, సింబల్స్ కనుగొని డీకూస్ మరియు బ్రిటిష్కి అగేన్స్ట్గా రివోల్ట్ చేశారు. ఈ ట్రైబల్ రివోల్ట్స్ని ఇప్పటికీ వీరు గుర్తు చేసుకుంటారు. తమకు ఇంజస్టిస్ జరిగినప్పుడు రివోల్ట్ చేయడానికి ఇప్పటికీ కూడా సిద్ధమే అని వీరు చెప్తుంటారు.